Garuda Express, an international courier service. సమయం తీసుకోకుండా మీ అందరితో కూడా క్లుప్తంగానే చెప్తాను. ఇవాళ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నాయుడు గారు కానీ ఆయన మంత్రులను కానీ నంద్యాలలో ఎప్పుడైనా నడి రోడ్ల మీద చూశారా అని అడుగుతా ఉన్నా నేను. ఈ 3.5 సంవత్సర కాలంలో ఏ రోజైనా ఒక్కరోజైనా కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులంతా కూడా నంద్యాలలోనే తిష్ట వేసి ఉండడం ఎప్పుడైనా మీరు చూశారా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఈ 3.5 సంవత్సర కాలంలో ఏ రోజు నంద్యాల గురించి పట్టించుకుని వీళ్ళంతా కూడా ఇవాళ నంద్యాలలోనే ఉంటూ నంద్యాలలోనే ఇవాళ ఉత్తుత్తి జీవులన్నీ కూడా ఎన్నెన్ని ఇస్తున్నారో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ 3.5 సంవత్సర కాలం నుంచి నంద్యాలను ఎవరు పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే దానికి కారణం నంద్యాలలో ఉప ఎన్నికలు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగినందువల్లనే జరుగుతా ఉన్నాయి అన్నది మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇదే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల పోటీ పెట్టకపోయి ఉండింటే, ఇదే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ఏకగ్రీవంగా విడిచిపెట్టి ఉండింటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నంద్యాలకు కనీసం ₹1 కూడా ఇచ్చి ఉండేవాడా అని మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. ఇదే నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకపోయి ఉండింటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ మంత్రులంతా కూడా నంద్యాల నడి రోడ్ల మీద తిరిగి ఉండేవాళ్ళ అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా నేను. తిరిగి ఉండేవాళ్ళు కాదు, నంద్యాలను పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఇది మన అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు పోతారు అని చెప్పి మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా బాగా తెలుసు, నాయుడు గారు పట్టించుకునే పరిస్థితి ఉండదు అన్న సంగతి అందరికీ తెలుసు. ఇవాళ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాట మనం అంతా కూడా చూసాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశాడు. రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పరిస్థితి ఇవాళ బ్యాంకులు గడపలకు కూడా ఎక్కలేని పరిస్థితిలోకి ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితిలోకి ఇవాళ రైతులను తీసుకెళ్ళారు. ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి, రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు. అంతకు ముందు వరకు కూడా 0 వడ్డీకే డబ్బులన్నా వచ్చేటివి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, 0 వడ్డీ డబ్బులు కూడా పోయిన పరిస్థితిలోకి ఇవాళ అక్క చెల్లెమ్మలు పోయారు. ఎన్నికలకు ముందు చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలే బాబు. చదువుకుంటున్న పిల్లలను, చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎత్తుక్కుంటున్న పిల్లలను వదిలిపెట్టలేరు. ఆ రోజు ఇలా గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామాలలో గోడల మీద రాతలు కనిపించి జాబు రావాలి అనంటే బాబు రావాలి అని చెప్పి ఆ రోజు గోడల మీద రాతలు కనిపించాయి. పైగా జాబు రాకపోయినా పర్వాలేదు, జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న పిల్లలు కూడా వదిలిపెట్ల. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు, చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదుగుతున్న పిల్లలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనబడితే నిలదీస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ముఖ్యమంత్రి అయి 38 నెలలు అయింది.
ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి నెల నెల ఇస్తానన్నావు. 38 నెలలకు నువ్వు నాకు బాకీ 76,000 నువ్వు నాకు బాకీ ఉన్నావు అని చెప్పి ఆ పిల్లలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాల. మోసం మీద మోసం చేశాడు. చివరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో చివరికి కర్నూలులో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ కర్నూలుకు వచ్చి కర్నూలు ప్రజల సాక్షిగా 2014 స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలేమిటో తెలుసా? కర్నూలుకు కొత్త ఎయిర్పోర్ట్ ఇస్తానన్నాడు. కర్నూలు స్మార్ట్ సిటీగా చేస్తానన్నాడు. కర్నూలుకు IIIT అన్నాడు. కర్నూలుకు న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ అన్నాడు. కర్నూలుకు సిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కర్నూలుకు చాలా చేస్తా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు ఆ రోజు చేస్తాను అని చెప్పిన ఏ ఒక్కటైనా కూడా చేశాడా ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ 3 ఏళ్లుగా ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలను చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేడు. ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేడు. ఇవాళ మళ్ళా నంద్యాల ఎన్నికలు అనేసరికి ఉప ఎన్నికలు అనేసరికి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ప్రజల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పథకాలు వేస్తున్నాడు. వేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేసి అవి చేసేస్తాను ఇవి చేసేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు మొదలుపెట్టాడు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇలాంటి మనిషిని నమ్మచ్చా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. నేను ఇలాంటి వ్యక్తిని నమ్మలేం. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలు ఎవరినో ఎమ్మెల్యేగా చేసుకునే దానికోసమే కాదు ఈ ఉప ఎన్నికలు జరిగేది. ఇవాళ జరిగే ఈ ఉప ఎన్నికల్లో మనం వేసే ఓటు చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాలుగా మనకు చేసిన మోసానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ఓటు వేయబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధర్మానికి వ్యతిరేకంగా ఇవాళ ఓటు వేయబోతా ఉన్నాం. ఇవాళ మనం వేసే ఈ ఓటుతో 3.5 సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసి ప్రజలను మోసం చేసుకుంటూ నేను సులభంగా వెళ్ళిపోయినా కూడా ఎవరు కూడా నన్ను అడగలేడు అని చెప్పి అహంకారంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు వేసే ఎలక్షన్ నంద్యాల ఎలక్షన్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఉప ఎన్నికలు అనేసరికి చంద్రబాబు నాయుడు గారు కుట్టు మిషన్లు పంచడం మొదలుపెట్టాడు. నంద్యాల ఉప ఎన్నికలు అనేసరికి చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్లు పెంచడం మొదలుపెట్టాడు. నంద్యాల ఉప ఎన్నికలు అనేసరికి ఓటుకు 5,000 ఇస్తానని చెప్పి బాహాటంగా చెప్పడం మొదలుపెట్టాడు. నంద్యాల ఉప ఎన్నికలు అనేసరికి ఇప్పటికే 10 ఓట్లున్న ఇంటికి 50,000 రూపాయలు ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. అక్కడిక్కడ మీ దగ్గరికి కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఓటుకు 5,000 తీసుకొని వస్తాడు. తీసుకొని రావడమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు మీ దగ్గరికి ఓటుకు 5,000 రూపాయలు తీసుకొని వచ్చి జేబీలో నుంచి దేవుడి ఫోటో తీస్తాడు, దేవుడి పటం తీస్తాడు. తీసి మీతో ప్రమాణం చేయించుకొని మరి 5,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మీ అందరికీ కూడా. ఇక్కడ నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, దేవుడు పాపానికి ఓటేయమని చెప్పి ఎప్పుడూ చెప్పడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను గట్టిగా విన్నవిస్తా ఉన్నా. ఈ రకంగా పాపం చేయమని చెప్పి చెప్పేది ఎవరు అని అంటే అది దయ్యాలు మాత్రమే చెప్తాయి అని చెప్పి అది మాత్రం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దయ్యాలు మీ దగ్గరికి వచ్చి దేవుని ఫోటో తీసి 5,000 రూపాయలు మీ చేతిలో పెట్టి దేవుని ఫోటో పెట్టి మిమ్మల్ని మీద ప్రమాణం చేయించుకునేటప్పుడు మీరంతా కూడా ఈ దయ్యాలతో గొడవ పడవలసిన పనుల. మీరు చేయవలసిందల్లా మనసులో దేవుణ్ణి ప్రార్థించుకొని ధర్మం వైపే ఉంటాము అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకొని ఆ తర్వాత లౌక్యంగా ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలి.
అని చెప్పి ఎప్పుడు చెప్పడు. కాబట్టి జరగబోయే ఎన్నికల్లో మీరు ధర్మానికే ఓటేయండి. జరగబోయే ఎన్నికల్లో మీరు న్యాయానికే ఓటేయండి. మీరు వేసే ఈ ఓటుతో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామం, సంవత్సర కాలంలో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి జరగబోయే మార్పు నంద్యాల నుంచే నాంది అని చెప్పిన వారు మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాను. మోహన్ అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మోహన్ అన్నకు అందించవలసిందిగా, ధర్మం వైపు న్యాయం వైపు మీరంతా నిలబడవలసిందిగా మరొకసారి మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ వెళ్లే ముందు మీ అందరితో కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా మందికి మన పార్టీ గుర్తు బహుశా తెలుసో తెలియదు అని చెప్పి ఒక చిన్న సందేహం ఉంది. మన పార్టీ గుర్తు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక్కసారి చేతులు పైకెత్తితే నాకు అర్థమవుతుంది ఎంతమంది గుర్తు తెలిసిన వాళ్ళ సంగతి.